రాష్ట్రాల్లో థియేటర్ల బంద్, ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం. తెలుగు రాష్ట్రాల మూవీ ఎగ్జిబిటర్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమై సంచలన నిర్ణయం తీసుకున్నారు. 65 మంది ఎగ్జిబిటర్లు హాజరైన ఈ సమావేశంలో అద్దె ప్రతిపాదికన సినిమాల ప్రదర్శన వల్ల భారీ నష్టాలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ విధానం కొనసాగించలేమని స్పష్టం చేసిన వారు ఈ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, గిల్డ్కు తెలియజేయనున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. ప్రొడ్యూసర్లు సహకరించకపోతే జూన్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. జూన్లో రిలీజ్ కానున్న చిత్రాల భవిష్యత్తు అనిశ్చితంలో పడింది. సినీ అభిమానులు, నిర్మాతలు ఈ బంద్ పిలుపుతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తేనే థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. హరిహర వీరమల్లు విడుదలకు అడ్డంకులు, పవన్ ఫ్యాన్స్ టెన్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమైంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి ఎగ్జిబిటర్లు ప్రకటించిన థియేటర్ల బంద్ ఈ చిత్ర రిలీజ్పై నీలి నీడలు కమ్మేస్తోంది. అద్దె విధానం వల్ల నష్టాలు రావడంతో షేర్ బేసిన్కు మారాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. ప్రొడ్యూసర్లు సహకరించకపోతే ఈ బంద్ అనేది ఇంకా కొనసాగుతుందని హెచ్చరించారు. దీంతో హరిహర వీరమల్లుతో పాటు జూన్లో రిలీజ్ కానున్న ఇతర చిత్రాల భవిష్యత్తు అయోమయంలో పడింది. పవన్ అభిమానులు సినిమా వాయిదా పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య త్వరగా పరిష్కారమైతేనే రిలీజ్ షెడ్యూల్లో మార్పు ఉండకపోవచ్చు. ఎన్టీఆర్తో యష్ రాజ్ ఫిల్మ్ భారీ ప్లాన్, మరో సినిమా ఫిక్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ సమాన పాత్రలో మెరవనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ చిత్రంతో ఎన్టీఆర్ స్పై యూనివర్స్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని చిత్రాల్లో కనిపించే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రత్యేక సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఇమేజ్ను మరింత బలోపేతం చేయనుంది. అభిమానులు ఈ అప్డేట్స్తో ఉత్సాహంగా ఉన్నారు. వార్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. సింగిల్ సంచలనం, బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు జోరు. శ్రీవిష్ణు హీరోగా కార్తిక్ రాజు దర్శకత్వంలో వచ్చిన సింగిల్ బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. ఇవానా, కెతికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ ఫుల్ ఎంటర్టైనర్ 30 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రెండో వీకెండ్లోనూ స్ట్రాంగ్ బుకింగ్స్తో దూసుకెళ్తుంది. గత 24 గంటల్లో దాదాపు 30,000కు పైగా టికెట్లు బుక్ కాగా ఇక నుంచి కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, గీతా ఆర్ట్ సమర్పణలో విడుదలైన ఈ చిత్రం శ్రీవిష్ణు కెరియర్లో మరో సూపర్ హిట్ గా నిలిచింది. యూత్ ను ఆకట్టుకున్న స్టోరీ, కామెడీ టైమింగ్తో సినిమా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శ్రీవిష్ణు నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రభాస్ హను రాఘవపూడి మూవీ అప్డేట్, ఫ్యాన్స్ లో జోష్. రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా నుంచి అభిమానులకు సూపర్ అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్ రాజాసాబ్ డబ్బింగ్తో పాటు ఈ చిత్ర షూటింగ్లో 2 రోజుల్లో చేరనున్నారు. నెలన్నర పాటు కొనసాగే ఈ షెడ్యూల్లో సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ జరగనుంది. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. హను రాఘవపూడి మార్క్ స్టైలిష్ యాక్షన్తో పాటు ఎమోషనల్ స్టోరీని అందించనున్నారని అంచనాలు ఉన్నాయి. ఈ అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్లో జోష్ నింపుతోంది. సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండటం అభిమానులను ఉత్సాహపరుస్తుంది.